ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. ఉదయం ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది మాటలు మనం ధ్యానం చేయడానికి కోరుకున్నాం. ప్రభు నా హృదయాంతరంగంలో ఉంచిన కొన్ని మాటలు మీకు పంచుకోవాలని నేను ప్రేరేపించబడి మీ ఎదుటికి వచ్చాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. లూకాసు సువార్త 18వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి మనం చదువుతున్నాం. ఇక్కడ ప్రభువారు విసుకకుండా నిత్యము ప్రార్థించాలి అని వారితో చెప్పారు. చాలామంది ప్రార్థించడానికి విసుగు చెందుతారు. కొన్నిసార్లు కార్యము జరగకపోయినప్పుడు ఇంకేం ప్రార్థన చేస్తాంలే అన్నట్లుగా వారు విసుగు చెందేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అయితే ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మీరు విసుకకుండా ప్రార్థించాలి. విసుకకుండా మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నప్పుడు కార్యాలు జరుగుతాయి. ప్రభు ఒక ఉపమానం అక్కడ చెప్పారు. ఒక విధవరాలు మూర్ఖుడు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందట. తనకు తన ప్రతివాదికి న్యాయము జరిగించాలి అని ఆమె అతని కొరకు అతని సహాయం కొరకు వెళ్ళింది. కానీ అతడు ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. మాటి మాటికి ఆమె వెళుతూ ఉంది. ప్రతిరోజు ఆమె వెళుతూ ఉంది, సహాయం కొరకు అర్థిస్తూ ఉంది. ఆ కఠినుడు, ఆ మూర్ఖుడు, దేవునికి భయపడనివాడు, మనుషులకు లక్ష్య పెట్టినవాడు. ఎప్పుడైతే ఈ విధవరాలు ఆమె ప్రతిదినం వచ్చి ఆయన ఎదుట గోజాడుతూ ఉందో, అతను ఇక ఆమె మరలా నా దగ్గరికి రాకుండా నేను ఆమెకు న్యాయం తీరుస్తాను అని ఆ కఠినాత్ముడైన వాడు కూడా కనికరపడి ఆమెకు సహాయం చేసి ఉన్నారు. ప్రభు అంటారు, మరి మనం ఆరాధించే దేవుడు అన్యాయస్తుడా? కాదండి. ఆయన న్యాయవంతుడైన దేవుడు, ఆయన న్యాయము జరిగించే దేవుడు. నీ ప్రార్థనలన్నిటికీ నా ప్రభువు జవాబిచ్చు దేవుడై ఉన్నారు. తప్పక నీకు న్యాయం చేసే దేవుడై ఉన్నారు. దివారాత్రములు ఆయనకు గోజాడుతూ మొరపెడుతున్నటువంటి ప్రజల ఎడల ఆయన తప్పక న్యాయము జరిగించు దేవుడై ఉన్నారు. కనుక మీరు విసుకకుండా నిత్యం ప్రార్థించాలి. ఎందుకంటే మన దేవుడు అన్యాయస్తుడు కాదు, మన దేవుడు మూర్ఖుడు కాదు, మన దేవుడు మాట విననివాడు కాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు, కరుణ వాత్సల్యములు కలిగిన దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు. ఆయన తనకు నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ప్రభు ఉన్నారు. ఈ ఉదయకాలం ప్రభు యొక్క మాటను బట్టి నేను చెప్తున్నాను, ఏ విషయమైతే ప్రభు సన్నిధిలో ఎత్తి ప్రార్థిస్తున్నావో ఆ విషయము ప్రభు ఆలకించి ఉన్నారు. తప్పక నా ప్రభు నీకు జవాబిచ్చునుగాక. ఆయన తప్పకుండా నీ ప్రార్థన అంగీకరిస్తూ ఉన్నారు. కనుక నువ్వు విసుకకుండా ప్రార్థన చేయాలి, అలసిపోకుండా ప్రార్థన చేయాలి, నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు మీ ప్రార్థనలు ఆలకించి మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మహా గొప్ప దేవా, నీకు వందనాలు అయ్యా. ఇదిగో ఈరోజు ప్రభువా, నీ బిడ్డలు విన్నటువంటి వాక్యమును వారి హృదయాంతరంగమును మీరు నాటండి, ఫలింపచేయండి అయ్యా. వాక్యము ద్వారా మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, మేము విసుకకుండా నిత్యం ప్రార్థించే వ్యక్తులంగా ఉండాలని అయ్యా మీరు మాకు బోధించి ఉన్నారు. అయ్యా, మాలో ఉన్న విసుకుతనాన్ని తొలగించండి, నిర్లక్ష్యాన్ని తొలగించండి. మేము తండ్రి పరిపూర్ణంగా ఈ సన్నిధులు నీపై విశ్వాసం ఉంచి మీరు కార్యములు చేయగల దేవుడని నమ్మి అయ్యా నీ సన్నిధిలో ప్రతి కార్యమును పొందుకుంటామని నమ్మి నీకు మొరపెట్టే కృప మాకు దయచేయమని, ఈ యొక్క అయా ఈ సందేశము వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అయా ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయిన కార్యములు ఈరోజే ప్రారంభమవును కాక. మీ కార్యములు బిడ్డల జీవితంలో జరుగును గాక. నాయన, మీరే కృప చూపి సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.